గుడ్ మార్నింగ్ మా ఎవ్రీవన్. ఇంకా చాలా మంది జాయిన్ కావాలా? ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం వాళ్ళ కోసం. మీ ఫ్రెండ్స్కి చెప్పండి క్లాస్ స్టార్ట్ అయింది, జాయిన్ కమ్మని. నా వాయిస్ వినిపిస్తుంది కదా అందరికీ? మా అప్ టు లాస్ట్ క్లాస్ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? అప్ టు లాస్ట్ క్లాస్ వరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. మీకు ఆల్ టాపిక్స్ బాగా క్లియర్గా అర్థమవుతున్నాయి కదమ్మా? ఎక్కడున్నా అంటే కన్ఫ్యూజన్గా ఉండడం కానీ, ఒకవేళ నా సైడ్ ఏదన్నా నేను స్పీడ్గా కానీ, మరీ స్లోగా చెప్పడం కానీ, మరీ స్పీడ్గా చెప్పడం కానీ, లేకుంటే మీకు అండర్స్టాండ్ అయ్యే విషయంలో ఏదైనా ప్రాబ్లం ఉండడం కానీ, ఇట్లా ఏమన్నా ఉన్నాయమ్మా? ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, మీకు అర్థమయ్యే విధంగానే చెప్పుకుందాం. మీకు అర్థం కాకపోయినా ఏదైనా కన్ఫ్యూజన్గా ఉన్నా, ఓకేనా? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా? ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్? ఎనీ ప్రాబ్లమ్స్ ఆర్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ మా? మీరు చెప్తేనే కదా తల్లి అర్థమయ్యేది. ఓకే మా కుమార్, ఏమున్నా అడగండి మా, సరేనా? ఓకే, మనము స్టార్ట్ చేసుకుందాము. ఇప్పుడు ఇది మన గూగుల్ యాడ్స్ ప్లాట్ఫామ్ కదా. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తామంటే నిన్న దీంట్లో గురించి అంతా చెప్పుకున్నాం. ఈరోజు క్యాంపెయిన్ ఎలా క్రియేట్ చేస్తారో చెప్పుకుందాం, ఓకేనా? ఒక క్యాంపెయిన్ ఎలా క్రియేట్ చేస్తారో మనము చెప్పుకుందాం. ఇక్కడ ప్లస్ అని కొడితే మనకు, ఓకేనా, ఇక్కడ చూడండి క్యాంపెయిన్, యాడ్ గ్రూప్, అసెట్ గ్రూప్, సెర్చ్ కీవర్డ్స్, కన్వర్షన్ యాక్షన్, అసెట్ అని చెప్పి ఇక్కడ మనం ఏం చేస్తామంటే క్యాంపెయిన్ క్రియేట్ చేసి క్యాంపెయిన్ అని కొడతాం. ఇక్కడ క్యాంపెయిన్ అని కొడతాం. క్యాంపెయిన్ అని కొట్టిన తర్వాత ఇక్కడ చూజ్ యువర్ ఆబ్జెక్టివ్ అని ఉంది. ఆబ్జెక్టివ్ అంటే ఇక్కడ సేల్స్, లీడ్స్, వెబ్సైట్ ట్రాఫిక్, యాప్ ప్రమోషన్, యూట్యూబ్ రీచ్, లోకల్ స్టోర్ విజిట్స్, క్రియేట్ ఏ క్యాంపెయిన్ వితౌట్ గోల్ గైడెన్స్ అని చెప్పి ఉన్నాయి. అంటే డిఫరెంట్ టైప్స్ నుంచి మనకు ఇక్కడ ఉన్నాయి. సేల్స్ అంటే ఏంటంటే మనం ఏదైనా ప్రోడక్ట్, ఓకేనా, మనం ఏదైనా ప్రోడక్ట్ ఇప్పుడు మీషోలో కానీ, అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, అట్లా ఏదన్నా ప్రోడక్ట్ మనము అమ్మాలనుకుంటే అప్పుడు సేల్స్ తీసుకుంటాం. ఓకే, సేల్స్ అని సెలెక్ట్ చేసుకుంటాం. సేల్స్ సెలెక్ట్ చేసుకొని ఇలా కంటిన్యూ కొడతాం. ఇక్కడ చూడండి, సెర్చ్ క్యాంపెయిన్ టైప్ ఏమొచ్చినాయి? పర్ఫార్మెన్స్ మ్యాక్స్, సెర్చ్ క్యాంపెయిన్, డిమాండ్ జెన్, వీడియో, డిస్ప్లే, షాపింగ్. అంటే మీరు అనుకోవచ్చు ఈ క్యాంపెయిన్స్ అన్ని సేమ్ వస్తాయి. ఇక్కడ కూడా చూడండి, లీడ్స్ అని క్లిక్ చేసి కంటిన్యూ అని కొడితే, లీడ్స్ అని కంటిన్యూ కొడితే ఇక్కడ కూడా చూడండి పర్ఫార్మెన్స్, సెర్చ్, డిమాండ్ జెన్, వీడియో. అంటే ఈ మీరు ఏదన్నా తీసుకోండి, ప్రతి దాంట్లో మనం ఏం చెప్పాము, డిఫరెంట్ డిఫరెంట్ క్యాంపెయిన్స్ ఉంటాయని చెప్పాము. సెర్చ్ క్యాంపెయిన్ ఉంటాయి, డిస్ప్లే క్యాంపెయిన్ ఉంటాయి, వీడియో క్యాంపెయిన్ ఉంటాయి, యాప్ ప్రమోషన్ క్యాంపెయిన్ ఉంటాయి, జీమెయిల్ క్యాంపెయిన్స్ ఉంటాయి, లోకల్ స్టోర్ విజిట్స్ ఉంటాయి, యూట్యూబ్ రీచ్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాంపెయిన్స్ అనేటివి మనకు ఉంటాయి. ఇలా
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాంపెయిన్స్ అనేటి మనకు ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ సేల్స్ అంటే కొనడం. లీడ్స్ అంటే ఏంటి? ఫామ్ ఫిల్లింగ్. లీడ్స్ అంటే ఫామ్ ఫిల్ చేయడం. వెబ్సైట్ ట్రాఫిక్ అంటే మన వెబ్సైట్ ఏదైనా ఉంటే ఆ వెబ్సైట్‌కు జనాలు ఎక్కువ మంది రావడానికి. యాప్ ప్రమోషన్. యాప్ ప్రమోషన్ అంటే ఏంటి? మనకు ఏదన్నా యాప్ ఉంది. ఆ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే అప్పుడు యాప్ అనేది తీసుకుంటాం. యూట్యూబ్ రీచ్, వ్యూస్ అండ్ ఎంగేజ్‌మెంట్స్ అంటే మన యూట్యూబ్‌లో వీడియోస్ ఉంటే వాటిని మనం ప్రమోషన్ చేసేదానికి ఇది సెలెక్ట్ చేసుకుంటాం. లోకల్ స్టోర్ విజిట్స్ అండ్ ప్రమోషన్స్ అంటే మనకు ఓకేనా? మనకు లోకల్‌లో ఏదన్నా స్టోర్ ఉంటే ఓకేనా? మనకు లోకల్‌లో ఏదన్నా స్టోర్ ఉంటే ఆ స్టోర్‌కి విజిట్ కావాలంటే దాని అడ్రెస్ అవన్నీ ఇచ్చి మనము చేస్తాము. క్రియేట్ ఎ క్యాంపెయిన్ వితౌట్ గోల్ గైడెన్స్ అంటే నాకు వీటితో ఏం సంబంధం లేదు. నేను ఓన్‌గా క్రియేట్ చేసుకుంటానంటే మీరు ఓన్‌గా మీకు నచ్చినట్టు మీరు క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నేను లీడ్స్ అనేది తీసుకుంటా. లీడ్స్ ఆర్ సేల్స్ తీసుకొని కంటిన్యూ కొట్టాను. ఇక్కడ ఏంటి? సెలెక్ట్ ఏ క్యాంపెయిన్ టైప్ అంటే పర్ఫార్మెన్స్ మ్యాక్స్, సెర్చ్, డిమాండ్ జెన్, వీడియో, డిస్‌ప్లే, షాపింగ్ ఉన్నాయి. ఇందులో మళ్ళా ఏంది సెర్చ్ అంటే ఏంటి? టెక్స్ట్ యాడ్ అని చెప్పాం. ఓకే. డిమాండ్ జెన్ అంటే ఏంటి? యూట్యూబ్‌లో గాని, గూగుల్‌లో గాని మొత్తం అన్నిట్లో ఇమేజ్ యాడ్స్ అన్నిట్లో మనకు చూపిస్తుంది. వీడియో అంటే వీడియో యాడ్స్ ఓన్లీ. పర్ఫార్మెన్స్ అంటే మన జస్ట్ జనాల్లోకి వెళ్ళడానికి, బ్రౌజింగ్‌లో కనిపించడానికి. ఓకేనా? షాపింగ్ అంటే షాపింగ్ యాడ్స్. డిస్‌ప్లే అంటే బ్యానర్ యాడ్స్. ఓకేనా? ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాడ్స్ అనేటివి మనకు ఉంటాయి. అప్ టు ఇంతవరకు క్లియరా? మనం ఇక్కడ ఏం తీసుకుంటామంటే సెర్చ్ యాడ్ అంటే టెక్స్ట్ యాడ్ అనేది తీసుకుంటాం. టెక్స్ట్ యాడ్ అనేది మనం తీసుకుంటాం. అప్ టు ఇంతవరకు క్లియరా? ఆబ్జెక్టివ్ అండ్ సెలెక్ట్ ఏ క్యాంపెయిన్ టైప్. అప్ టు ఇంతవరకు క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అప్ టు ఇంతవరకు క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీ రెస్పాన్స్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ మా. అప్ టు ఇంతవరకు డౌట్స్ ఉన్నాయా? ఓకేనా? ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ సెర్చ్ తీసుకుంటాం కదా! తీసుకున్నాక ఇక్కడ ఏమడిగింది? ఇక్కడ ఏమడిగిందంటే సెలెక్ట్ ద వేస్ యూ వుడ్ లైక్ టు రీచ్ యువర్ గోల్. సెలెక్ట్ ది వేస్ యూ వుడ్ లైక్ టు రీచ్ యువర్ గోల్ అంటే వెబ్సైట్ విజిట్స్, ఫోన్ కాల్స్, స్టోర్ విజిట్స్, లీడ్ ఫ్రమ్ సబ్మిషన్స్, మెసేజెస్ ఫ్రమ్ యువర్ యాడ్స్. ఓకేనా? ఇప్పుడు మనం మెసేజెస్ ఫ్రమ్ యువర్ యాడ్స్ అనేది టిక్ చేసుకున్నాం అనుకోండి. ఇక్కడ మెసేజెస్ ఫ్రమ్ యువర్ యాడ్స్ ఉన్నాయి. అంటే ఏంటి? మన యాడ్ రన్ చేస్తాం కదా! మనం అంటే యాడ్ రన్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఫ్లైట్ టికెట్స్ అని సెర్చ్ చేసిన ఇలా స్పాన్సర్ రిజల్ట్స్ అని చెప్పి వచ్చాయి కదా! ఇట్లా స్పాన్సర్ యాడ్ అనేది రన్ చేస్తున్నాం. అంటే ఇట్లా డబ్బులు పెట్టి రన్ చేస్తే మనది ఇట్లా టాప్ లోకి వస్తది. ఇది ఇక్కడ ఈ టైటిల్, ఈ డిస్క్రిప్షన్ ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ ఎలా క్రియేట్ చేస్తాం అనేదే ఇక్కడ మనము చూస్తున్నాము. మెసేజ్ ఫ్రమ్ యాడ్ అంటే ఏంటి? మనం ఇక్కడ ఏదైతే యాడ్ రన్ చేస్తున్నామో ఈ యాడ్‌కి మెసేజెస్ రావాలని. ఓకే. అదే లీడ్ ఫార్మ్ సబ్మిషన్స్ అంటే, అంటే ఇక్కడ ఏదైతే యాడ్ రన్ చేస్తున్నామో ఆ యాడ్ చూసి వాళ్ళకి నచ్చితే వాళ్ళ డీటెయిల్స్ మనం ఏం కొడుతున్నాం? లీడ్ ఫార్మ్ అంటే ఏంటి? మీ పేరు, సెల్ నంబరు, మీ ఊరి పేరు ఇవ్వండి అని చెప్పి అడుగుతాం. అట్లా ఫార్మ్ ప్రొవైడ్ చేసేవాళ్ళకి. స్టోర్ విజిట్ అంటే ఏంటి? మనకు లోకల్‌లో స్టోర్ ఉంటే దానికి లోకల్‌లో స్టోర్ ఉంటే, ఆ స్టోర్‌కు మనం ఏం చేస్తామంటే మ్యాపింగ్ ఇస్తాం. అంటే అడ్రెస్ ఇస్తాం. ఫోన్ కాల్స్ అంటే ఏంటి? ఇక్కడ మన స్టేట్ ఏదైతే ఇత్తదో ఆ స్టేట్ ఇచ్చేసి ఓకేనా? మన స్టేట్ ఏదైతే ఉంటదో ఆ స్టేట్ అనేది మనం ఇచ్చేసి మనది ఏదైతే ఉంటదో ఇక్కడ మనం ఏం చేస్తాం? మన సెల్ నంబర్ ఇస్తాం. ఓకే. ఇట్లా సెల్ నంబర్ ఇస్తాం. ఓకే. ఇది ఫోన్ కాల్. అదే వెబ్‌సైట్ విజిట్ అంటే మనకి ఏదైతే వెబ్‌సైట్ ఉందో ఇప్పుడు మనం వెబ్‌సైట్ తీసుకుంటాం. ఎందుకు వెబ్‌సైట్ తీసుకుంటాం అంటే ఇప్పుడు మనకు వెబ్‌సైట్ ఏదైతే ఉంటదో ఆ వెబ్‌సైట్ కాపీ చేసుకొని ఇక్కడ తీసుకుంటాం. ఎందుకు వెబ్‌సైట్ తీసుకుంటాం అంటే ఇప్పుడు వెబ్‌సైట్ ఇవ్వడం వల్ల ఇవన్నీ కవర్ అయితాయి చూడండి. ఫోన్ కాల్స్ ఏదైతే ఉన్నాయో, స్టోర్ విజిట్స్ ఏదైతే ఉన్నాయో, లీడ్ ఫార్మ్ సబ్మిషన్స్ ఏదైతే ఉన్నాయో, మెసేజ్ ఫ్రమ్ యువర్ యాడ్స్ అనేవి ఏదైతే సబ్మిషన్ ఉన్నాయో ఇవన్నీ మనకు ఫోన్ అవుతాయి. ఇప్పుడు ఫోన్ కాల్ అనేది నెంబర్ ఉంది కదా!
ఇప్పుడు వెబ్సైట్ ఓపెన్ చేస్తే మన వెబ్సైట్ ఇవ్వడం వల్ల ఇప్పుడు మన నెంబర్ ఉంది, నెంబర్కి అనేది రీచ్ అవుతారు కదా. అప్పుడు ఫోన్ కాల్ అనేది కవర్ అవుతుంది. నెక్స్ట్ స్టోర్ విజిట్. స్టోర్ విజిట్ అంటే మన అడ్రస్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇక్కడే చూడండి, అడ్రస్ మైక్రోటెక్ అని చెప్పి సో అని మన అడ్రస్ ఉంటుంది. సో అడ్రస్ కూడా కవర్ అవుతుంది. లీడ్ ఫామ్ సబ్మిషన్స్ అంటే ఫామ్ ఫిల్ ఎవరన్నా సబ్మిషన్ ఇవ్వాలంటే కాంటాక్ట్ ఏజెంట్ ఉంటుంది కదా, కాంటాక్ట్ ఏజెంట్ క్లిక్ చేసి ఒకవేళ ఎవరన్నా మనల్ని రీచ్ అవ్వాలనుకుంటే వాళ్ళ నేము, వాళ్ళ మెయిల్ ఐడి, వాళ్ళ ఫోన్ నెంబరు ఇట్లా ఇచ్చేసి ఒక మెసేజ్ ఇచ్చేసి సబ్మిట్ అని కొడితే మనకు వాళ్ళ ఫామ్ అనేది వస్తుంది. ఒకవేళ ఏదన్నా అంటే మెసేజ్ ఫ్రమ్ యాడ్స్ అనుకో, ఇప్పుడు ఇది చూసి ఎవరన్నా సరే మనకి ఇట్లా వాట్సాప్ మీద క్లిక్ చేసి, ఓకేనా, లేదంటే డైరెక్ట్ వాట్సాప్ మీద క్లిక్ చేసి వాళ్ళు దానికి సంబంధించింది మనకు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే అవుతారు కదా. ఓకే, వాళ్ళు మనకు దానికి సంబంధించి కాంటాక్ట్ అవ్వాలనుకుంటే గెట్ ఇన్ టచ్ నౌ అని కొడితే ఇక్కడ చూడండి, గెట్ ఇన్ టచ్ నౌ అని కొడితే డైరెక్ట్ మన వాట్సాప్కు వాళ్ళు వస్తారు. వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు డైరెక్ట్. ఇట్లా మన వెబ్సైట్లో డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ అన్ని మనము ఇక్కడ కవర్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఆబ్జెక్టివ్ లో మనం ఎలాంటి టైప్ అనేది సెలెక్ట్ చేసుకొని ఆ ఆబ్జెక్టివ్ రిలేటెడ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం వెళ్తాం. ఓకేనా, నెక్స్ట్ ఆ క్యాంపెయిన్ ఏదైతే ఉందో మనం సెర్చ్ క్యాంపెయిన్ రన్ చేస్తున్నామా, డిస్ప్లే రన్ చేస్తున్నామా అంటే సెర్చ్ ఏంటంటే టెక్స్ట్ యాడ్ అంటే ఇప్పుడు ఫ్లైట్ టికెట్స్ అని సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ వచ్చింది కదా, ఇలా ఫ్లైట్ టికెట్స్ అనే యాడ్ ఏదైతే ఉందో, ఓకేనా, అట్లా మనం ఆ టైప్ ఆఫ్ యాడ్ మనం రన్ చేయాలంటే ఇమేజ్ యాడ్ కానీ, వీడియో యాడ్ కానీ, షాపింగ్ యాడ్ కానీ, ప్లే స్టోర్ యాడ్ కానీ, జీమెయిల్ యాడ్ కానీ, ఇట్లా మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో దానికి రిలేటెడ్, ఓకేనా, మనం ఏదైతే కావాలనుకుంటున్నామో దానికి రిలేటెడ్ అలా మనం యాడ్ అనేది రన్ చేస్తాము. అలా యాడ్ అనేది మనం రన్ చేసి దాన్ని బట్టి మనము ప్రాసెస్ అనేది చేస్తాము. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం ఫోన్ కాల్స్ కావాలన్నా, స్టోర్ విజిట్ అయినా, లీడ్ ఫామ్ సబ్మిషన్స్ అయినా, మెసేజ్ ఫ్రమ్ యువర్ యాడ్స్ అయినా, అంతా వీటిలో మనం ఏదో ఒకటి తీసుకోవచ్చు. వెబ్సైట్ అనేది తీసుకున్నామంటే ఎందుకు వెబ్సైట్ అనేది తీసుకోవాలంటే వెబ్సైట్ తీసుకుంటే మన వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ అనేది ఎండ్ టు ఎండ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అప్పుడు మనం నెక్స్ట్ కంటిన్యూ అని కొట్టాక ఇక్కడ క్యాంపెయిన్ నేమ్ అని వస్తుంది. ఓకేనా, ఇక్కడ క్యాంపెయిన్ నేమ్, ఓకే, క్యాంపెయిన్ నేమ్ అని వస్తుంది. ఇప్పుడు మనం దేని గురించి క్యాంపెయిన్ క్రియేట్ చేద్దాం? ఇప్పుడు మన వెబ్సైట్ ఏంది, డిజిటల్ మార్కెటింగ్ ప్రమోషన్స్ కంప్యూటర్ కోర్సెస్. మనం ఏం పెడదాం అంటే కంప్యూటర్ కోర్సెస్ అని పెడదాం. కంప్యూటర్ కోర్సెస్ అని చెప్పి కంప్యూటర్ కోర్సెస్ ఇక్కడ మనం అప్డేట్ గా మనం ఇక్కడ పెడదాం మైక్రోటెక్ అని చెప్పి ఇట్లా మనం పెడదాం. అంటే ఈ నేమ్ అనేది, ఈ క్యాంపెయిన్ నేమ్ ఏదైతే ఉందో, క్యాంపెయిన్ నేమ్ అనేది ఏదైతే ఉందో, ఓకేనా, ఈ క్యాంపెయిన్ నేమ్ అనేది మనకు రిలేటెడ్, అంటే ఇది ఎక్కడా కనిపించదు. ఇది మనం జస్ట్ మనం రన్ చేస్తున్న క్యాంపెయిన్ అక్కడ చూపించడానికి మనం క్యాంపెయిన్ నేమ్ అనేది పెడతాం. నెక్స్ట్ కంటిన్యూ అని కొట్టినాక ఇక్కడ ఏం చేస్తాం అంటే యాడ్ గ్రూప్ అనేది తీసుకుంటాం. బిడ్డింగ్ అనేది ఏం చేస్తామంటే ఏదో ఒక బిడ్డింగ్ అనేది తీసుకుందాం. ఏదో ఒక బిడ్డింగ్ అనేది మనము తీసుకుని లాస్ట్ లో మీకు బిడ్డింగ్ అనేది ఎలా చేంజ్ చేయాలో నేను చూపిస్తాను. తర్వాత నెక్స్ట్ అని కొడతాం. ఓకే, నెక్స్ట్ అని కొట్టిన తర్వాత, ఓకేనా, తర్వాత మనము నెక్స్ట్ అని కొట్టి ఇక్కడ ఏం చేస్తామంటే గూగుల్ సెర్చ్ పార్ట్నర్స్ నెట్వర్క్, గూగుల్ డిస్ప్లే పార్ట్నర్స్ నెట్వర్క్ అంటే ఇప్పుడు మనం రన్ చేసేది ఏంది, సెర్చ్ నెట్వర్క్ కదా. సెర్చ్ నెట్వర్క్ రన్ చేసేటప్పుడు ఏంటంటే, ఓకేనా, మనం సెర్చ్ నెట్వర్క్ రన్ చేసేటప్పుడు ఏంటంటే, ఓకే, మనం సెర్చ్ నెట్వర్క్ రన్ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇవన్నీ గూగుల్ సెర్చ్ పార్ట్నర్సే. అంటే లైక్ గూగుల్ కానీ, గూగుల్ క్రోమ్ కానీ, గూగుల్ డ్రైవ్ కానీ, ఇంకా లైక్ గూగుల్ ఫొటోస్ కానీ, ఇంకా గూగుల్ మ్యాప్స్ కానీ, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఇలాంటివన్నీ ఏదైతే ఉంటాయో అవన్నీ మనకు ఏమవుతాయంటే గూగుల్ సెర్చ్ పార్ట్నర్స్ కిందకి వస్తాయి. అదే డిస్ప్లే అంటే ఏంటి, ఓకేనా, డిస్ప్లే అంటే ఏంటి, లైక్ బ్యానర్ యాడ్స్ ను మనం డిస్ప్లే యాడ్స్ అంటాం. ఇప్పుడు బ్యానర్ యాడ్స్ ఏదైతే ఉన్నాయో, ఓకేనా, బ్యానర్ యాడ్స్ ఏదైతే ఉన్నాయో అలాంటి బ్యానర్ యాడ్స్ అన్నిటినీ కలిపి మనం ఏం చేస్తామంటే డిస్ప్లే యాడ్ అంటాం. కానీ ఇప్పుడు మనం రన్ చేసే సెర్చ్ నెట్వర్క్ కదా, సెర్చ్ నెట్వర్క్ లకి డిస్ప్లే అంటే ఏంటి, ఇమేజ్ యాడ్స్ మధ్యలోకి వెళ్తే ఏమన్నా బాగుంటాయా ఇప్పుడు సెర్చ్ యాడ్ రన్ చేస్తున్నాం అంటే సెర్చ్ యాడ్ అంటే ఇప్పుడు ఫ్లైట్ టికెట్స్, ఈ యాడ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ యాడ్ మధ్యలోకి డిస్ప్లే యాడ్ అంటే ఒక ఇమేజ్ యాడ్ అనేది వచ్చిందంటే, అంటే ఇమేజ్ అంటే ఎట్లా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇది
ఇమేజ్ అంటే ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ టెక్స్ట్ మధ్యలోకి ఇక్కడ మధ్యలోకి వచ్చి ఇమేజెస్ వచ్చే, ఇట్లా ఇమేజెస్ యాడ్స్ వస్తే మనకి ఏమన్నా బాగుంటుందా? చూడండి, ఇట్లా ఇమేజెస్ వస్తే మనకి ఏమన్నా బాగుంటుంది? అసలు అది కరెక్ట్ గా ఉంటుందా? ఆ? అది పాసిబుల్ అవుతుందా? కాదు. అప్పుడు మనం ఏం చేయాలి? సెర్చ్ యాడ్ అని రన్ చేసినప్పుడు ఓన్లీ సెర్చ్ పార్ట్నర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. డిస్ప్లే యాడ్ రన్ చేసినప్పుడు ఓన్లీ డిస్ప్లే యాడే రన్ చేసుకోవాలి. డిస్ప్లే యాడ్ రన్ చేసినప్పుడు ఓన్లీ డిస్ప్లే యాడే మనం రన్ చేసుకోవాలి. ఓన్లీ డిస్ప్లే యాడే మనము రన్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు సెర్చ్ నెట్వర్క్ కాబట్టి ఓన్లీ సెర్చ్ నెట్వర్క్. ఇక్కడ చూడండి, యాడ్స్ కెన్ అపియర్ నియర్ గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ on an other Google search partners website when people search for terms that are relevant to your keywords. Search partners can include hundreds of non-Google websites, parked domains as well as YouTube and other sites. అంటే ఇప్పుడు గూగుల్ సెర్చ్ పార్ట్నర్స్ రిలేటెడ్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్ ఇక్కడ మనం చూస్తుంది. అబౌట్ ది గూగుల్ సెర్చ్ పార్ట్నర్స్ అంటే ఇక్కడ ఏమేమి వస్తాయి? వేర్ మన యాడ్స్ అనేది ఎక్కడ పడతాయి, టైప్స్ ఆఫ్ యాడ్ సెర్చ్ నెట్వర్క్ అంటే ఏమేమి వస్తాయి, అన్ని నీట్గా వస్తాయి. చూడండి, టెక్స్ట్ యాడ్స్ అనేవి ఎట్లా ఉంటాయి, కానీ షాపింగ్ యాడ్స్ లో టెక్స్ట్ యాడ్స్ ఉంటాయి, ఇమేజ్ అండ్ వీడియో యాడ్స్ లో టెక్స్ట్ యాడ్స్ ఉంటాయి, ప్రతి అందులో టెక్స్ట్ యాడ్స్ ఉంటాయి. అవి ఎక్కడెక్కడ ఉంటాయి చూడండి. అలైన్ ది సర్చ్ రిజల్ట్స్, బిలో ది సర్చ్ అంటే ఎక్కడెక్కడ కనిపిస్తాయి మనకు? ఇట్లా సైడ్ కనిపిస్తాయి, ఇట్లా బిలో కనిపిస్తాయి, ఓకే, ఇట్లా అబోవ్ కనిపిస్తాయి, ఆన్ సైడ్ డైరెక్షన్స్ ఇట్లా పైన కనిపిస్తాయి. ఇట్లా వీడు డిఫరెంట్ టైప్స్ మనకు చూపిస్తున్నాడు. ఇవన్నీ ఏంటి, ఎక్కడ కనిపిస్తాయి, ఎలా కనిపిస్తాయి అనేది కూడా మనము ఈ గైడ్ అనేది చూడొచ్చు. మీకు ఒకవేళ సింపుల్, ఇప్పుడు మీకు ఎప్పుడన్నా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, మీరు డౌట్ అడగాలనుకోండి, ఎలా తెలుసుకుంటారు? గూగుల్ యాడ్స్ హెల్ప్ అని కొడతారు. గూగుల్ యాడ్స్ హెల్ప్ అని కొడతారు. గూగుల్ యాడ్స్ హెల్ప్ అని కొట్టి ఇక్కడ ఫస్ట్ ది ఓపెన్ చేస్తారు. ఇట్లా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, మనం క్యాంపెయిన్స్ క్రియేట్ చేస్తాం కదా, అన్ని ఉంటాయి. స్టార్ట్ అడ్వర్టైజింగ్, క్యాంపెయిన్స్, ఎక్స్ప్లోర్ ఫ్యూచర్స్, ఆప్టిమైజ్ పర్ఫార్మెన్స్, అకౌంట్ అండ్ బిల్లింగ్, ఫిక్స్ ఇష్యూస్, గూగుల్ పార్ట్నర్స్. చూడండి, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. స్టార్ట్ అడ్వర్టైజింగ్ లో మళ్ళా యువర్ గైడ్ టు గూగుల్ యాడ్స్, 8 స్టెప్స్ టు ప్రిపేర్ ఫర్ యువర్ గూగుల్ యాడ్ క్యాంపెయిన్ సక్సెస్, చూస్ ది రైట్ క్యాంపెయిన్ టైప్, గూగుల్ యాడ్స్ పర్ఫెక్ట్ సైజెస్. ఓకే, క్యాంపెయిన్స్ లో ఎలా క్యాంపెయిన్స్ చేయాలి, ఏఐఎంఎక్స్ అంటే ఏంటి, సెర్చ్ అంటే ఏంటి, డిస్ప్లే అంటే ఏంటి, స్మార్ట్ క్యాంపెయిన్స్ అంటే ఏంటి, యాప్ క్యాంపెయిన్స్ అంటే ఏంటి, షాపింగ్ అంటే ఏంటి, వీడియో అంటే ఏంటి, హోటల్ అంటే ఏంటి, డిమాండ్ జన్ అంటే ఏంటి, కాల్ క్యాంపెయిన్స్ అంటే ఏంటి, థింగ్స్ టు డూ అంటే ఇంకా ఏం చేయొచ్చు, ఎక్స్ప్లోర్ ఫీచర్స్ అంటే యాడ్ గ్రూప్స్ అంటే ఏంటి, కీవర్డ్స్ అంటే ఏంటి, బిడ్డింగ్ అంటే ఏంటి, టార్గెట్ అంటే ఏంటి, మెజర్ రిజల్ట్స్ అంటే ఏంటి, బల్క్ అప్లోడ్స్ అండ్ ఎడిట్స్ అంటే ఏంటి, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అనేది మీరు ఏ టు జెడ్ ఇక్కడే నేర్చుకోవచ్చు. గూగుల్ యాడ్స్ హెల్ప్ అనేది, ఓకేనా? గూగుల్ యాడ్స్ హెల్ప్ దగ్గర ఇక్కడ నేర్చుకోవచ్చు. ఇక్కడ సెర్చ్ నెట్వర్క్ లో మనం ఏం చేస్తాం అంటే గూగుల్ సెర్చ్ పార్ట్నర్ నెట్వర్క్ అనేది కదా, ఇంతవరకు సెలెక్ట్ చేసుకొని ఇది మనం చూసుకుంటాం. ఓకేనా? ఇది మనము చూసుకుంటాం. ఇది ఇంతవరకు చాలు. నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ క్లాస్ లో మనం ఏం చెప్పుకుంటాం అంటే లొకేషన్ నుంచి చెప్పుకుంటాం. వాట్ ఈజ్ మీన్ బై లొకేషన్ అనేది. ఓకేనా? లొకేషన్ అనేది నెక్స్ట్ క్లాస్ లో చెప్పాలనా, ఇప్పుడే చెప్పమంటారా? ఈ లొకేషన్ అనేది నెక్స్ట్ క్లాస్ లో చెప్పమంటారా, ఇప్పుడు చెప్పమంటారా? మీరు కన్ఫ్యూజ్ అవ్వరు అంటే దాన్ని బట్టి ఆలోచించి చెప్పండి. నెక్స్ట్ క్లాసా ఇప్పుడు? ఏమైంది, రాను రాను ఆన్సర్ ఇవ్వడం లేదు? చెప్పండి అందరూ. నేను మళ్ళీ మండే నేను మళ్ళీ మండే క్వశ్చన్స్ అడుగుతా. ఇప్పుడు ఈ రోజు వరకు ఏదైతే అడిగినానో, ఈ రోజు వరకు ఏదైతే చెప్పినానో అవన్నీ మిమ్మల్ని అడుగుతా. పేరు పేరు పిలిచి అడుగుతా. ఎవరి నేమ్ పిలిచి మీరు ఇంతవరకు ఏమర్థం చేసుకున్నారనే ప్రతిదీ నేను అడుగుతాను. ఎందుకంటే దగ్గర దగ్గర 2 మంత్స్ అవుతుంది మన క్లాసులు చెప్పి. మీరు ఏం నేర్చుకున్నారో నాకు తెలియాలి కదా. మండే నేను ప్రతి ఒక్కరిని అడుగుతా. క్లాస్ లో ఉండే 40 50 మెంబర్స్ ప్రతి ఒక్కరిని అడుగుతాను. ఒకవేళ మీరు చెప్పకపోతే చూస్తాను, మళ్ళీ 1 or 2 days టైం ఇస్తా. అప్పుడు కూడా చెప్పకపోతే మీ ఫ్యాకల్టీని కూడా తీసుకొని లైన్లోకి మిమ్మల్ని పెట్టి మాట్లాడతాను. ఓకే, నెక్స్ట్ క్లాస్ అమ్మా. ఎక్కువ మంది నెక్స్ట్ క్లాస్ చెప్పమంటున్నారు. ఓకే, నెక్స్ట్ క్లాస్ చెప్పుకుందాం. ఓకే, ఇవన్నీ ఏంటంటే కొంచెం కన్ఫ్యూజన్ టాపిక్స్ మా. ఓకేనా? ఇవన్నీ కొంచెం కన్ఫ్యూజన్ టాపిక్స్. అందుకు నేను మీ పర్మిషన్ అడిగాను, మీరు వినగలుగుతారా లేదా నెక్స్ట్ క్లాస్ అని చెప్పి. ఓకే.
అటెండెన్స్ వేసుకుందాం, ఆన్ చేసుకుందామా? చాలా మంది ఎవరో బస్సులో కూడా ఉన్నట్టున్నారు, అయినా కానీ క్లాస్ తింటున్నారు. అమృత, కల్పన, భవ్య, దీపిక, ఫమీద, శశిష్ట, పూజారి సమీరా, హవీల, అఫ్రిన్, నవిత, చంద్రకళ, వైష్ణవి, అనసూయ, సరస్వతి, అఫ్రిన్. మీరు అసలు ఒక్క క్లాస్ లో కూడా ఆన్లైన్ చేసుకోలేదు మా. ఓకే మా, అటెండెన్స్ వేసి పంపించండి. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ ఎవరీవన్.